ఆ బలిని ఎక్కడ అర్పించాలి? బలిని ఎక్కడ సమర్పించాలి? బలిని ఎక్కడ సమర్పించాలి? ఆవరణంలో. బలి పశువులు ఎక్కడ? ఆవరణంలో. బలిపీఠం ఎక్కడుంది? ఆవరణంలో. ప్రజలు ఎక్కడికి రావాలి? ఆవరణంలోనికి. పాపము చేయు ప్రతివాడు, దేవుని యొద్దకు రావాలనుకున్న ప్రతివారు, పాప క్షమాపణ పొందాలనుకున్న ప్రతివారు ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణం ఎదుటికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆవరణంలో నిలబడాలి. యాజకులు, సేవకులు కూడా ఆవరణంలో సేవ చేయాలి. ఆమేన్. ఏంటి ఆవరణంలో వారి సేవ? బలులు అర్పించాలి. బలిపీఠం మీద బలులు అర్పించాలి. ప్రజలందరి పాప క్షమాపణ కొరకు బలులు అర్పించాలి. అంత మాత్రమే కాదు, వారు కూడా లోపలికి రావాలంటే కాళ్ళు చేతులు కడుక్కొని తమను తాము శుద్ధీకరించుకొని లోపలికి రావాలి. ఇది సేవా నియమం. అలాగే విశ్వాస నియమం ఏంటి? ప్రజల నియమం ఏంటి? ప్రజల నియమం ఏంటి? దేవుని ఆవరణంలోనికి ప్రతి ఒక్కరూ రావాలి. హల్లెలూయా. విశ్రాంతి దినం ఎక్కడికి రావాలి? విశ్రాంతి దినం ఎక్కడికి రావాలి? ఆవరణం, దేవుని మందిరం యొద్ద. అప్పుడు పాత లోపలికి వెళ్ళకూడదు కనుక ఆవరణంలో నిలబడాలి. ఆవరణంలో నిలబడాలి.